అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, మా డే అయితే ఇలాగ స్టార్ట్ అయింది. సో, బేసిక్‌గా ఇవాళ ఏంటంటే ఇంకొక స్పెషల్ ఉంది. దివ్య పుట్టినరోజు కూడా. అందుకని ఉదయాన్నే లేచి దేవుడికి ఎలాగో నార్మల్ బర్త్‌డేకి పూజ చేస్తాం కాబట్టి, కాకపోతే ఇవాళ స్పెషల్ ఏంటంటే ఉగాది కూడా కాబట్టి, కొద్దిగా అన్ని ఫ్రూట్స్ అన్నీ ఇలా కడిగేసి నీట్‌గా అలా పెట్టేసుకున్నాం. దివ్య అయితే ఆల్రెడీ పూజ చేసేసింది. పూజ చేసేసి ఇదిగో ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంది. సో, ఇలా మంచిగా ఉదయాన్నే లేచి పూజ చేసేసుకుంటే ఫీలింగే డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. సో, పండగ వైబ్స్ ప్లస్ బర్త్‌డే వైబ్స్ 2 కలిసొచ్చాయి కాబట్టి మా డే అనేది ఇలాగ మంచిగా స్టార్ట్ అయింది. సో, హలో మహేంద్ర గారు, ఏం చేస్తున్నారు? ఉగాది పచ్చడి. ఓకే, కానీ నేనే చేసా ఉగాది పచ్చడి. కొంచెం నువ్వు లాస్ట్లో అలా మసాలా యాడ్ చేస్తున్నావు అంతే కదా? చింతపండు కలిపితే ఉగాది పచ్చడి అయినట్టు కాదమ్మా. నువ్వు ఓన్లీ చింతపండు గుజ్జు తీసినావు, మిగతావన్నీ నేను ఇప్పుడు చూడు ఇక్కడ మామిడికాయ, పచ్చిమిర్చి, వేపూత, బెల్లం, సాల్ట్ అవన్నీ కలిపితే కదా ఉగాది పచ్చడి అయ్యేది. ఓన్లీ చింతపండు గుజ్జు తీసేస్తే ఉగాది పచ్చడి అవ్వదు. ఓకే సరే. పూజ ఎవరు చేశారు? పూజ నువ్వే చేసినావు. ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి నువ్వే పూజ చేసుకున్నావు. ఓకే సరే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. బాయ్. హలో. హాయ్. తొందర కానీ అయిపోయింది, 2 minutes. బయలుదేరుదాం ఇంకా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ నా బర్త్డే కదా, సో అందుకని మీ బర్త్డే కూడా ఏం చేసుకోలేదు కాబట్టి, సో కేక్ కటింగ్ అంతా ఏం పెట్టుకోలేదు. అందుకే ఇవాళ మూవీకి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. మేము వచ్చి ఇక్కడికి 3 years కంప్లీట్ అయింది. సో 3 years లో ఫస్ట్ టైం నేను థియేటర్కి వెళ్తున్నా, ఇక్కడ థియేటర్ కి. సో చూడాలి ఎలా ఉంటుందా అనేది. సో ఏ మూవీకి వెళ్తాము ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళాక చెప్తాము. అలాగే వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. థియేటర్ కూడా చూపిస్తాం, కుదిరితే థియేటర్ కూడా చూపిస్తాము. సో ఎందుకంటే మేము వెళ్ళేది నైట్ టైం అన్నమాట. సో మేబీ వీడియోస్ ఎలా వస్తాయో తెలియదు, బట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాము. ఏ మూవీకి వెళ్తాము ఏంటి అనేది, అక్కడ ఎలా ఉంటుంది అంతా మొత్తము. సో లెట్స్ గో నౌ. ఆల్రెడీ టైం యాక్చువల్లీ 7:40 అయిపోయింది. బస్ తీసుకుని వెళ్ళాలి. ఇంకా నేనైతే లేట్ చేయకుండా, మా ఆయన కొట్టేస్తాడు నన్ను, లేట్ చేయకుండా రెడీ అయిపోతాను. ఒకసారి బయట చూపించేస్తాను చూడండి. 7:40 అవుతున్నా, ఇంకా వెళ్తురు చూడండి ఎంతలా ఉందో. ఇక్కడ చూడండి, మా విండో అని చూపిస్తాను. ఇది క్లైమేట్ పరిస్థితి. ఈవినింగ్ 7:40 అవుతుంది, ఇంకా బయట ఎంత వెళ్తురుంది అంటే ఈ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా టైమింగ్స్ అంతా ఇలా ఉంటుంది లండన్లో. పోను ఇంకా డే అనేది చాలా ఎక్కువ ఉంటుంది. Hello. Finally We are at Cineworld. సో థియేటర్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. నాకు తెలియదు లోపల ఎలా ఉంటుందో, చూసి చెప్తాను మీకు కూడా. పదాం రండి. సో పక్కనే మనకి ఆకలిస్తే తినడానికి పిజ్జా హట్ కూడా ఉంది. ఇంకా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. లోపల కూడా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. దాని పక్కన హోటల్, రెస్టారెంట్స్ ఉంటాయి. ఇది పెద్ద కాంప్లెక్స్ అండి. ఇక్కడ అన్నీ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ సినీ వరల్డ్ అనేది ఇక్కడ థియేటర్స్ అనమాట. మనకి ఐమాక్స్ అట్లా ఎలా ఉంటాయో అలాగా ఇదొక సినిమాస్ గ్రూప్. అన్ని లొకేషన్స్లో ఉంటాయి. మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. 10 minutes అంతే. కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. దివ్య బర్త్డే సందర్భంగా సినీ వరల్డ్కి వెళ్తున్నాం. హలో. వెల్కమ్. ఎస్, వెల్కమ్ టు సినీ వరల్డ్. గెట్ ఇన్. థ్యాంక్ యూ. టికెట్స్
Okay, what film? DJ Tilu. The 8:45 show, yeah? Yes, correct. 2 tickets. That's who I thought you meant like 16. I was like, what? So the screens at the bottom, Top. all the green ones. Yeah. You can click. సో 9th April. ఈరొక మెమరీ ఉండిపోతుంది దివ్యాకి. సో లోపలికైతే ఎంటర్ అయ్యాము. స్క్రీన్ 6 1 to 4 మనం ఇటు వెళ్ళాలి. సో మంది వచ్చేసి Screen స్క్రీన్ 3. సో ఇప్పుడు మేము ఇటు వెళ్ళాలన్నమాట. సో మనది స్క్రీన్ 3 అక్కడ ఉంది. సో వెళ్ళిపోదాము. స్క్రీన్స్ 4 1 3. హలో. ఎక్కడున్నారు? థియేటర్లో DJ Tilu. లెట్స్ గో. ముందే వచ్చాం అనమాట. సో ఇట్స్ ఓకే. బయట ఎలాగో చల్లగా ఉంది. ఓ చూసారండి, ఇది థియేటరు. సో ఇది చూస్తే నాకు ఎలా ఉందంటే మనకి ఇండియాలో చిన్న డ్రామాస్ వేస్తారు కదా, షోస్ వేసి చూపిస్తుంటారు కదా, అలా ఉంది. చాలా చిన్న స్క్రీన్. సో ఇలా ఉందన్నమాట. ఒక 100 ఉంటాయేమో అంతే సీట్స్, అంతకు మించి ఎక్కువ లేవు. అంతేలేండి, ఇక్కడ ఏమి మన తెలుగు వాళ్ళే కదా చూస్తారు మోస్ట్లీ, అందుకు వాళ్ళేమో ఇలా ప్లాన్ చేసుకున్నారు. సో స్క్రీన్ కూడా మనం వచ్చింది వీక్ డే వచ్చాము. సో స్క్రీన్స్ కూడా చాలా చిన్నది స్క్రీన్. చూద్దాం. సో ఫైనలీ సీట్స్ లో కూర్చున్నాం. సో 15 minutes ముందే వచ్చాం అనమాట. మనం అందుకే కూర్చున్నాం, పని లేదు పాట లేదు కాబట్టి. మనం అందరం వచ్చాం. టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి కాబట్టి మేము ఆన్లైన్లో బుక్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడే వచ్చి తీసుకున్నాము. గుడ్ నైట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. Thank you. మంచిగా ఎంజాయ్ చేసాము. గోయింగ్ బ్యాక్ టు హోమ్. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.